ఈ నెల 28న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా సమస్యలపైన సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ ధర్నా సందర్భంగా ఇప్పటికే ఈ జిల్లాకి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుండి నూతన జిల్లా ఏర్పడిన తర్వాత అనేక వాగ్దానాలు ప్రభుత్వం చేసింది. మన జిల్లాలో బస్వాపురం ప్రాజెక్టు పూర్తి చేస్తామని అది పెండింగ్లోనే ఉన్నది. గంధమల్ల రిజర్వాయర్ సంబంధం చేస్తామని చెప్పి అది పెండింగ్లో ఉన్నది. వాళ్ళ ఆలేరు నియోజకవర్గం కేంద్రం పేరుకే ఆలేరు అయిపోయినా ఇంతవరకు ఇది రెవెన్యూ డివిజన్ కాలేదు. అదేవిధంగా ఇక్కడ రేషన్ కార్డు లేని పేదలు అనేక మంది ఉన్నారు, వాళ్ళకి రేషన్ కార్డులు రాలేదు. ఇవాళ ఇండ్ల కోసం దరఖాస్తులు పెడితే ఇండ్లని కొంతమంది కార్యకర్తలని సెలెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. నిజమైన అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది అని చెప్పి డిమాండ్ చేస్తూ 28న జరిగే ధర్నాలో పేద ప్రజలు రేషన్ కార్డుకి సంబంధించి కానీ ఇండ్ల స్థలాల విషయం కానీ అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడం కోసం జరుగుతున్న ఈ ధర్నాలో ప్రజలు రాజకీయాలకు అతీతంగా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తాము.